మన పనులు మనమే చేసుకుంటూ హాయిగా ఉండాలి. అలా కాలం గడిపేయచ్చు గానీ, మంచాన మాత్రం పడకూడదు. మన కోసం ఇంకొకళ్ళు మాత్రం చేయకూడదు. ఇది మన ఇళ్లల్లో మనం రెగ్యులర్‌గా వింటూనే ఉంటాం గదా! అంటే దీని మొత్తం సారాంశం ఒక్క లైన్‌లో చెప్పాలి అనంటే మూవ్‌మెంట్ ఈజ్ లైఫ్ అని చెప్తారు. సో, మూవ్‌మెంట్ ఉండాలి, మంచిగా ఉండాలి అనంటే ముందు మన జాయింట్స్ హాయిగా ఉండాలి. జాయింట్స్ మంచిగా పనిచేయాలి అంటే బోన్స్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇన్ వన్ వర్డ్ బోన్ హెల్త్ ఇస్ ది ఓవరాల్ హెల్త్ అని క్లుప్తంగా అర్థం చేసుకోవచ్చు. మరి బోన్ హెల్త్ గురించి ఇంకా ఈ జాయింట్ ఇష్యూస్, బోన్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పి దగ్గర నుంచి, షోల్డర్ పెయిన్ దగ్గర నుంచి, నడు నొప్పి దగ్గర నుంచి వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీట్ ఆర్ బోన్ డాక్టర్, ది హెల్త్ ఎక్స్పర్ట్ టుడే మనతో పాటు ఉన్నారు. డాక్టర్ చైతన్య గారు ఫ్రమ్ శ్రీ సంకల్ప హాస్పిటల్ ఫ్రమ్ గుంటూరు అనమాట. ఒక్కసారి కనెక్ట్ అవుదాం. చైతన్య గారు నమస్కారం. మీ బోన్ హెల్త్ ఎలా ఉంది సార్? బాగున్నారా? వండర్ఫుల్ సార్. ఈ మధ్య కాలంలో అసలు సోషల్ మీడియా అంతా ఫుల్ ట్రెండింగ్. గూగుల్లో మోస్ట్ ఆన్సర్డ్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారికి ఏం సర్జరీ జరిగింది, అసలు ఆయనకి ఎందుకు సర్జరీ జరిగింది, ఏంటి ఆ సర్జరీ? ఇది పవన్ కళ్యాణ్ గారికి ఏం సర్జరీ జరిగిందంటే దాన్ని రొటేటర్ కఫ్ టేర్ అంటాం. అసలు ఏంటి రొటేటర్ కఫ్ అంటే, మన షోల్డర్ జాయింట్ లో షోల్డర్ పైకి ఎత్తాలన్నా, ఫ్రీగా మూవ్మెంట్ అవ్వాలన్నా మెయిన్ గా ఈ రొటేటర్ కఫ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. దీంట్లో 4 టెండాన్స్ ఉంటాయి: సుప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, సబ్స్కాపులారిస్ అండ్ టెరిస్ మైనర్. పవన్ కళ్యాణ్ గారికి జరిగింది ఏంటంటే, ఈ సుప్రాస్పైనటస్ అండ్ ఇన్ఫ్రాస్పైనటస్ టెండాన్స్ కంప్లీట్ గా టేర్ అయింది. ఈ టేర్ అయిపోవటం వల్ల దీని వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సివియర్ పెయిన్ అండ్ మోర్ ఓవర్ నైట్ పెయిన్, అన్బేరబుల్ నైట్ పెయిన్. రాత్రిపూట ఎక్కువ ఉంటుంది, స్లీప్ డిస్టర్బెన్స్, సివియర్ స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది అసలు. నెక్స్ట్ ఇంకొకటి, ఇట్లా నెగ్లెక్ట్ చేయటం వల్ల కొన్ని రోజులకి ఈ మూవ్మెంట్ అనేది కూడా బాగా రెస్ట్రిక్ట్ అయిపోతుంది. అంటే టేర్ అవటానికి పలు రీజన్స్ ఉన్నాయి. ఒకటి ట్రామాటిక్, ఏదైనా దెబ్బ తగలటమో, ఇంజురీ అవటమో దానివల్ల అవుతుంది. రెండోది డీజనరేటివ్, అంటే కొంచెం వయసు రీత్యా కొంచెం పెద్ద వయసు వాళ్ళకు కూడా ఒక్కోసారి టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది వచ్చేసి అసలు ఏ ఇంజురీ లేకపోయినా, ఏం అవ్వకపోయినా టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సడన్గా ఏదైనా చిన్న వెయిట్ లిఫ్ట్ చేసినా, పెద్ద వయసు వాళ్ళు చిన్నగా ఏదైనా ఏజ్ రిలేటెడ్ ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినా, ఏదైనా పట్టుకోవడానికి ఆపడానికి ట్రై చేసినా దానివల్ల కూడా టేర్ అవ్వచ్చు. ఇంకా స్పోర్ట్స్లో అయ్యే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి మీరు చూసే ఉంటారు, క్రౌడ్లో ఆయన్ని పుల్ చేసినప్పుడు ఆయనకి లాంగ్ బ్యాక్ అయింది. బట్ హీ సఫరింగ్ సిన్స్ లాంగ్ బ్యాక్. ఇప్పుడు సర్జరీ చేయించుకున్నారు. ఆయన పెయిన్తో సఫర్ అవుతా ఇప్పుడు సర్జరీ చేయించుకున్నారు. ఇంకొకటి, ఈ ఎనీథింగ్ మోర్ దాన్ 6 to 8 weeks పెయిన్ బోదరింగ్ అయితే బెటర్ వెళ్ళి ఆర్థ్రోస్కోపీ సర్జన్ కానీ, షోల్డర్ సర్జన్ కానీ కన్సల్ట్ అయ్యి ఆ ప్యాథాలజీ ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేయించుకుంటే ఎర్లీగా ఏదైతే ఇంటర్వ్యూన్ అవుతామో రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సరే, ఇప్పుడు సపోజ్ నెగ్లెక్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే, ఫస్ట్ సపోజ్ టేర్ అయింది, ఒక 4 to 6 weeks గడిచింది. మనం ఇనీషియల్గానే ఐడెంటిఫై చేసినప్పుడైతే ఈ టేర్ అయిన పార్ట్ ఇక్కడే ఉంటుంది. అది మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ రీట్రాక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ వెనక్కి వెళ్ళిన దాన్ని తీసుకురావటం కొంచెం టఫ్ సర్జరీ. ఇక్కడున్న దాన్ని తీసుకురావటం ఈజీ. సో పవన్ కళ్యాణ్ గారికి ఇట్స్ హ్యాపెండ్ సిన్స్ లాంగ్ బ్యాక్, ఈజ్ సఫరింగ్ సిన్స్ లాంగ్ బ్యాక్. సో అందుకే సర్జరీ కూడా ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది. అవును, విన్నాం అదే మాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఒక అద్దం మీద ఒక చిన్న గాజు విరిగింది అనుకోండి, పగిలింది అనుకోండి, అది పెరిగి 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 చీలికంతా ఎలా అవుతుందో ఇది కూడా సేమ్ అట్లానే అవుతుంది. బట్ అన్నిటికీ సర్జరీ అవసరం అంటే కాదు. కొన్నిటికి కన్జర్వేటివ్ గానే మేనేజబుల్ ఉంటాయి, కొన్నిటికే సర్జరీ అవసరం ఉంటుంది. సో అదే నేను చెప్పేది, అదే ఎర్లీగా మనం ఇంటర్వ్యూన్ చేసి దేనికి సర్జరీ అవసరం, దేనికి సర్జరీ అవసరం లేదని కనుక్కోగలిగితే రిజల్ట్స్ బాగుంటాయి. సరే, ఇప్పుడు మనం ఈ రొటేటర్ కఫ్ సర్జరీ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే అది ఆ జాయింట్ అరిగిపోతే కూడా వస్తుంది అంటారా? ఆర్థరైటిస్ ఆఫ్ ది షోల్డర్ మైట్ ఆల్సో లీడ్ టు దిస్ సర్జరీ. ఇక్కడ ఏంటంటే, ఈ రొటేటర్ కఫ్ టేర్ నెగ్లెక్ట్ చేయటం వల్ల ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ 2019లో నా దగ్గరకు వచ్చారు. 66-year-old లేడీ. షీ హ్యాస్ ఏ రొటేటర్ కఫ్ టేర్. అప్పుడు ఎక్యూట్ టేర్, సడన్గా ఆవిడ ఇంట్లో పడ్డారు, సర్జరీ చేయించుకోవాలండి, ఆర్థ్రోస్కోపీ సర్జరీ అని చెప్పాను. బట్ ఆవిడ చేయించుకోలేదు, షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు 2026లో అగైన్ ద సేమ్ పేషెంట్ కేమ్ ఆఫ్టర్ 7 years. జాయింట్ కంప్లీట్లీ డ్యామేజ్డ్, షోల్డర్ కంప్లీట్ ఆర్థరైటిస్. చిన్న ఆర్థ్రోస్కోపీతో అయిపోయేదానికి we have done a reverse shoulder replacement. రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే షోల్డర్ రీప్లేస్మెంట్ ఏంటంటే, మామూలుగా బాల్ కప్పు ఉంటుంది, ఇది కప్పు, ఇది బాల్. రివర్స్ షోల్డర్లో వీళ్ళు రివర్స్ ఇట్ అనమాట.
ఈ బాల్ పైకి పెడతాము, కప్పు కిందకి పెడతాము. ఇందాక ఏదైతే మనం రొటేటర్ కఫ్ గురించి మాట్లాడుకున్నామో ఆ రొటేటర్ కఫ్ టేర్ నెగ్లెక్ట్ చేసి జాయింట్ అంతా పాడైపోయి జాయింట్ అంతా పైకి వెళ్ళిపోయినప్పుడు మనం ఇంకా ఆర్థ్రోస్కోపీ కానీ ఏమి చేయలేము. కంప్లీట్గా ఆ షోల్డర్ పాడైపోయినప్పుడు మనం రివర్స్ షోల్డర్ మాత్రమే చేయగలం అనమాట. దాన్ని రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్, మేజర్ సర్జరీ, చాలా పెద్ద మేజర్ సర్జరీ. అది మెయిన్ డెల్టాయిడ్ మజిల్ బేస్ చేసుకొని చేస్తాం అనమాట ఆ సర్జరీ. అంటే ఒక చిన్న కీహోల్ సర్జరీతో పోయేదాన్ని ఇంత దూరం తెచ్చుకొని ఇంత సఫర్ అయ్యి అనుకుంటాను సార్, ప్రతిదీ డాక్టర్లు ఉరికినే చెప్తారు అనుకుంటాం కానీ పాపం మీరు అలా చెప్పరు. మీరు ఎంతో ఆలోచించి అనవసరంగా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటారే అని ముందరే వార్న్ చేస్తారు. అదేమో పేషెంట్స్ కి అర్థం కాదు. ఎనీ పెయిన్ మోర్ దాన్ 4 to 6 weeks either shoulder or knee, go and meet a specialist. గుర్తుంచుకోండి, ఇది ఫాలో అవ్వండి. సరే, ఎటు మనం సర్జరీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఏ సర్జరీ అన్నా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని కలిసి చేయించుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఆలోచించేది ఇన్సూరెన్స్ ఉందా. సో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని సర్జరీ ప్లాన్ చేయడం ఐడియల్లా, లేదా ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే మనం ఇన్సూరెన్స్కి డబ్బులు కడతాం, తీరా మనం సర్జరీ చేయించుకున్న తర్వాత ఇది వర్తించదు, అది చెల్లదు, ఇది కుదరదు, అది కుదరదు అంటారు. మనం పై డబ్బులు వేసుకోవాల్సి వస్తుంది, ఆ ఇన్సూరెన్స్ వాడికి కట్టాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అసలు ఈ డైలమా, ఈ కన్ఫ్యూజన్ తీసేసి యాజ్ ఎ డాక్టర్ మీరు ఏం చెప్తారు? ఇన్సూరెన్స్ అవసరమా లేదా? ఇన్సూరెన్స్ డెఫినెట్ గా అవసరమే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ హాస్పిటల్ ఖర్చులు కానీ ఏదైనా కొంచెం పెరిగినాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ నీ రీప్లేస్మెంట్ కానీ షోల్డర్ సర్జరీస్ కానీ ఈ లోపలేసే ఇంప్లాంట్స్ టైప్స్ ఉంటాయి. మనకి బెటర్ అవుట్కమ్ కావాలి అనుకుంటే కొంచెం మంచి ఇంప్లాంట్ వేసుకోవటం అట్లా ఉంటాయి అన్నమాట. సో అందరూ ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి, మనీ పెట్టుకొని చేయించుకోవాలంటే మొత్తం ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి ఇన్సూరెన్స్కి వెళ్ళటం ది బెస్ట్ ఆప్షన్. అండ్ వన్ మోర్ థింగ్, అసలు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ఇందాక మీరు అడిగినట్టు సో ఈ కవర్ అవ్వదు, అది కవర్ అవ్వదు, మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది, ఈ ప్రాబ్లం ఉంది. అసలు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడే మనం చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం మనం చేసే తప్పు ఏంటంటే ఏం చెక్ చేసుకోము, సైన్ చేసేస్తాము. ఆ క్లాజెస్ ఉంటాయి. ఇంకోటి వెయిటింగ్ పీరియడ్, ఏ సర్జరీకి ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కొన్ని నీ రీప్లేస్మెంట్స్ కానీ ఈ షోల్డర్ సర్జరీస్ కానీ ఆర్థ్రోస్కోపీస్ కానీ దానికి పర్టికులర్ వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి. ఒక్కో ఇన్సూరెన్స్ కంపెనీ ఒక్కో రకంగా ఇస్తుంది, 2 years 3 years అన్నది. సో వీ హ్యావ్ టు ప్రాపర్లీ చెక్ దట్ వెయిటింగ్ పీరియడ్. తీరా పాపం ఏదన్నా ఒక 2 years తర్వాత ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే అప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇది క్రానిక్ డిసీజ్ అన్నట్టు రిజెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ పాపం వాళ్ళకి ఇన్సూరెన్స్ వాళ్ళకి డబ్బులు కడుతున్నారు, మళ్ళీ హాస్పిటల్లోనూ డబ్బులు పే చేసుకోవాల్సింది. ఇదే ప్రాబ్లం అవుతుంది. రెండోది ప్రీమియం, ఎంత ప్రీమియం తీసుకోవాలి. ఫ్యామిలీ మొత్తం ఎవరైనా ఎల్డర్ పీపుల్ ఉంటే వాళ్ళని బేస్ చేసుకొని ఇన్సూరెన్స్ అనేది ఆ టర్మ్ ఇస్తారనమాట, ప్రీమియం. సో బెటర్ పెద్దవాళ్ళని ఒక దాంట్లో, మామూలుగా ఈ యంగ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు ఒక దాంట్లో విడివిడిగా తీసుకుంటే చాలా వరకు బర్డెన్ తగ్గుతుంది. దట్స్ బెటర్. సార్, యాక్చువల్గా ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఒక 2 నెలల క్రితం వరకు కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్కి డాక్టర్స్కి మధ్యలో ఏదో ఒక కోల్డ్ వార్ నడిచిందంట కదా. పేషెంట్స్ చాలా మంది సఫర్ అయ్యి ఫైనల్లీ దానికి ఇప్పటికైనా ఒక ఫుల్ స్టాప్ పడిందా, పడలేదా? అసలు వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? కోల్డ్ వార్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇందా చెప్పినట్టు ఫస్ట్ ఇనీషియల్గా ప్రీ ఆథరైజ్ చేస్తాము, అప్రూవల్ ఇస్తాడు, యూ కెన్ గో హెడ్ ఫర్ సర్జరీ అని. ఫైనల్గా బిల్ పెట్టినప్పుడు ఈ సర్జరీకి ఇంత రాదు, ఇంతే వస్తుంది అని అమౌంట్ కట్ చేస్తాడు. టు బి టేకెన్ ఫ్రమ్ ది పేషెంట్ అంటాడు. ఇప్పుడు పేషెంట్ పాపం డబ్బులు కట్టుకునేదే చేతి నుంచి డబ్బులు పెట్టకుండా సమ్ బెనిఫిట్ అవుతారని. మళ్ళీ తీరా అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత మీరు డబ్బులు కట్టాలంటే పాపం పేషెంట్ కూడా బర్డెనే కదా. ఇదే ప్రాబ్లం అండి. అంటే మీరు పేషెంట్స్ పక్షాన ఉన్నారు కాబట్టి మీకు ఇన్సూరెన్స్ కంపెనీస్ కి మధ్యలో ఆ చిన్న కోల్డ్ వార్. ఆబ్వియస్లీ మేము పేషెంట్స్ పక్షానే ఉంటాం. చూసారా, మనమేమో పాపం డాక్టర్లను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం, వాళ్ళేమో మన కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ ఇంతకీ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా? ఇప్పుడు అన్ని చోట్ల అన్ని ఇన్సూరెన్స్ లో పనిచేస్తున్నాయి? లేదు, కొన్ని హాస్పిటల్స్ ఇప్పుడు కొన్ని, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్, అబ్సల్యూట్లీ నాట్ నీడెడ్ ఆల్సో. కొన్ని హాస్పిటల్స్ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ టై అప్ కంప్లీట్ గా తీసేస్తాయి. Exactly. This is the problem. అది ఇంకా సెటిల్ అవ్వలేదు, అవ్వాల్సి ఉన్నది. So insurance companies have to pay attention on this, in fact. Got it. Right, sir. Coming back to our subject, మనం సర్జరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇందాక రొటేటర్ కఫ్ సర్జరీ అండ్ అది ఎందుకు జరుగుతుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఏసీఎల్ సర్జరీ అంటే ఏంటంటే ఏసీఎల్ కట్టా, ఏసీఎల్ టేరా, ఏమంటారు దాన్ని? ఏసీఎల్ అనే లెగ్మెంట్ అంటే మోకాల్లో ఉండే ముఖ్యమైన లెగ్మెంట్లో ఏసీఎల్ అనే లెగ్మెంట్ ఒకటి. థై బోన్ నుంచి వచ్చే ఎముక, కాలు బోన్ నుంచి వచ్చే ఎముక మొత్తం కలిపితే జాయింట్ అంటాం. ఆ జాయింట్ స్టేబుల్గా ఉండటానికి మనకి మధ్యలో ఏసీఎల్, వెనకాల ఉండేది పీసీఎల్, ఈ సైడ్ ఉండేవి ఎంసీఎల్, ఎల్సీఎల్ అండ్ 2 కుషన్స్, మెనిస్కస్, ఈ మొత్తం కలిపి జాయింట్.
ఈ జాయింట్ స్టేబుల్ గా ఉండడానికి ఉపయోగపడేవే ఈ లెగమెంట్స్ అండ్ ఈ మెనిస్కస్ మొత్తం. ఏసిఎల్ అనే లెగమెంట్ మోస్ట్ కామన్ గా ఇంజూరీ అవుతుంది స్పోర్ట్స్ లో కానివ్వండి. అంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ పీపుల్, మామూలుగా బైక్ మీద నుంచి పడినప్పుడు కానీ, ఇందాక మీరు చెప్పినట్లుగా ఏజ్ రిలేటెడ్ కూడా అవ్వచ్చా? ఏజ్ రిలేటెడ్ ఏసిఎల్ టేర్స్ రేరు, మెనిస్కల్ టేర్స్ అవుతా ఉంటాయి, డీజనరేటివ్ గా మెనిస్కల్ టేర్స్ అవుతా ఉంటాయి. బైక్ మీద నుంచి పట్టడం కానివ్వండి, పరిగెత్తి స్టెప్స్ దిగేటప్పుడు రాంగ్ గా ట్విస్ట్ అవటం కానివ్వండి కాలు, దీనివల్ల మోస్ట్ కామన్ గా ఏసిఎల్ టేర్స్ అవుతా ఉంటాయి. ఈ ఏసిఎల్ టేరు కంప్లీట్ గా టేర్ అయిన తర్వాత దానంతా అది హీల్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఈ ఏసిఎల్ కి వెరీ లిమిటెడ్ బ్లడ్ సప్లై ఉంటుంది, దాని బ్లడ్ సప్లై చాలా తక్కువ. సో దానంతా అది హీల్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఒక్కసారి ఏంటంటే పార్షియల్ టేర్స్ అంటాం, కొంచెమే డ్యామేజ్ అవుతుంది. పార్షియల్ టేర్స్ హీల్ అయ్యే అవకాశం ఉంటుంది, బట్ కంప్లీట్ ఏసిఎల్ టేర్ నెవర్ హీల్. సో సార్ మీరు చెప్పినట్లుగా మెనిస్కస్ టేర్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్. సో వాట్ ఈస్ ది యాక్చువల్ రోల్ ఆఫ్ ద మెనిస్కస్ అండ్ ఈ మెనిస్కస్ టేర్ ఎలా జరుగుతుంది? అసలు యాక్చువల్గా మెనిస్కస్ ఏంటంటే ఇట్స్ యాక్ట్స్ లైక్ ఏ షాక్ అబ్జర్వర్. మన నీ జాయింట్ లో షాక్ అబ్జర్వర్ లాగా యాక్ట్ చేస్తుంది. మనం నడిచేటప్పుడు కానీ పరిగెత్తేటప్పుడు కానీ వెయిట్ అంతా మెనిస్కస్ తీసుకుంటుంది. వెన్ దెర్ ఈస్ ఎ మెనిస్కస్ కంప్లీట్లీ టాన్, మెనిస్కస్ రోల్ ఏంటి? షాక్ అబ్జర్వర్. సో ఆ ఎఫెక్ట్ పోతుంది డైరెక్ట్ గా. దెర్ విల్ బి ఇంపాక్ట్ ఆన్ బోన్ టు బోన్. ఛాన్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఈస్ వెరీ హై వెన్ దెర్ ఈస్ ఎ మెనిస్కల్ టేర్. సో అందుకనే మెనిస్కస్ ఇంజురీస్ ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇందాక చెప్పినట్టు ఎనీ పెయిన్ విచ్ ఈస్ బాదరింగ్ మోర్ దెన్ 4 weeks, బెటర్ గో అండ్ కన్సల్ట్ ఎన్ స్పెషలిస్ట్ అండ్ దెన్ అవసరమైతే ఎంఆర్ఐ తీయించుకొని ఆ మెనిస్కస్ కానీ ఏదైనా లిగమెంట్స్ కానీ ఇంజురీ ఉంటే దాన్ని ఆర్థ్రోస్కోపీ ద్వారా ట్రీట్ చేయించుకోవడం బెటర్. సో ఈ మెనిస్కస్ అనేది మనకి ప్రతి జాయింట్ దగ్గర ఉంటుందా అండి? నీ జాయింట్ లో మాత్రమే ఉంటుంది. వీఆర్ టాకింగ్ అబౌట్ నీ జాయింట్. అచ్చా, సో మెనిస్కస్ ఇస్ పర్టైనింగ్ ఓన్లీ టు ది నీ జాయింట్. సో అది యూజువల్ గా టేర్ ఎట్లా జరుగుతుంది? మెనిస్కస్ టేర్ కి కారణాలు చాలా ఉంటాయి. ఒకటి మెయిన్ గా స్పోర్ట్స్ ఇంజురీస్, స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఇంజురీ అవ్వచ్చు, ట్రామా పడటం వల్ల ఇంజురీ అవ్వచ్చు, జిమ్ ఇంజురీస్, జిమ్ లో రాంగ్ పొజిషన్ లో చేయటం వల్ల, స్క్వాట్స్ కానీ ఇవి కానీ చేయటం వల్ల ఇంజురీ అవ్వచ్చు. స్టెప్స్ దిగేటప్పుడు మోస్ట్ కామన్ గా ట్విస్ట్ అవుతా ఉంటుంది, దానిలో అవ్వచ్చు. అండ్ ఈ ఉమెన్ లో 40 to 50 years వాళ్ళలో మోస్ట్ కామన్ గా ఆ మెనిస్కస్ రూట్ అంటాం, అది మోస్ట్ కామన్ గా ఇంజురీ అవుతుంటది. వాళ్ళు ఏం కింద పడాల్సిన అవసరం లేదు పాపం. కుర్చీలోంచి లేచినప్పుడు, స్టెప్ ఎక్కేటప్పుడు, ఏదన్నా జస్ట్ ఊరికనే కాల్ జారినప్పుడు ఆ మెనిస్కస్ టేర్ అవుతుంది. అన్బేరబుల్ పెయిన్. ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు ఫ్రాక్చర్ అయింది అని అంటే వాపెల్ల అయితే వచ్చేస్తుందో, మెనిస్కస్ కి టేర్ అయితే కూడా ఈ మోకాలు వెనక బాగానే పెయిన్ చెప్తారు, విపరీతమైన పెయిన్. దే విల్ హియర్ ఎ పాపప్ సౌండ్. దే విల్ హియర్ ఎ పాపప్ సౌండ్. సరే ఊరికనే కూర్చొని లేస్తే కూడా టిక్ టిక్ అనేవో సౌండ్లు వస్తుంటాయి కదా, సేఫేనా అవి? ఇవేనా మెనిస్కస్ టేర్? కాదు కాదు, అది క్రెపిటస్ అంటాము. పెద్ద వయసు వాళ్ళు, అరిగిపోయిన వాళ్ళు క్రెపిటస్ వస్తుందంటే అది పెయిన్ అరగటం వల్ల వస్తుంది. చిన్న వయసు వాళ్ళు అదేం ప్రాబ్లం కాదు. ఈవెన్ ఐ హ్యావ్ దట్. ఓకే, ఆ సౌండ్లు వినేసి ఇప్పుడు అర్జెంట్ గా మీరు ఏదో పాపప్ సౌండ్ అన్న వెంటనే అదని భయపడతాం ఇప్పుడు. ఓకే, సో ఆ సౌండ్ అంటే ఆ సౌండ్ ని నోటీస్ చేసినా చేయకపోయినా జాయింట్ వెనక భాగంలో ఎక్కువ పెయిన్ ఉంటుంది. అది మనం ఇంట్లో కూర్చుంటే ఏదో ఊరికనే పట్టేసిందో లేకపోతే ఏదో పడ్డామోనో నెగ్లెక్ట్ చేయడానికి కాదు, ఇమిడియట్లీ దే హావ్ టు కమ్ అండ్ సీ ఎ డాక్టర్. డెఫినెట్లీ దే హావ్ టు కమ్. దానికి కూడా ఏదైనా సర్జరీ ఉంటుందా అండి? ఆ మెనిస్కస్ ఏదైతే టేర్ అయిందో దాన్ని రిపేర్ చేస్తాం అన్నమాట. రిపేర్ ఆర్థ్రోస్కోపీ, కీ హోల్ సర్జరీ ద్వారా రిపేర్ చేస్తాము. రిపేర్ చేసిన తర్వాత దే విల్ బి ఫైన్. మళ్ళీ దే విల్ బి ఫైన్. సూపర్. ఓకే సార్, బేసికల్ గా డాక్టర్స్ అంటే మనం దేవుడికి దండం పెట్టుకున్నాం కదా, అందరం చల్లగా ఉండేటట్టుగా చూడు స్వామి అని. అలా బేసికల్ గా డాక్టర్లు చల్లగా ఉన్నారు అనుకోండి, అప్పుడు పేషెంట్ ని వాళ్ళు ఇంకా బాగా ట్రీట్ చేస్తారనమాట. ఎందుకంటే మీరు చెప్పే ఈ పాయింట్స్ అన్ని మనం రెగ్యులర్ గా ఎక్కడో అక్కడ ఫేస్ చేస్తూనే ఉంటాము, బట్ స్టిల్ అది తెలుసో తెలియకో వి కీప్ నెగ్లెక్టింగ్ దెమ్. ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే మీరు చల్లగా ఉంటారు, మేము చల్లగా ఉంటాం, అందరం చల్లగా ఉంటాం. సరే, ఇప్పుడు స్పోర్ట్స్ ఆడుతూ సే ఫర్ ఎగ్జాంపుల్ లెగమెంట్ టేరో లేకపోతే ఇట్లాంటి ఇంజరీ ఏదైనా అయితే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తిరిగి వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ ఆడగలుగుతారా? డెఫినెట్ గా. మోస్ట్ కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము మళ్ళీ స్పోర్ట్స్ కి ఎప్పుడు వెళ్ళొచ్చు? అదే ఈ లెగమెంట్ ఇంజురీస్ ఏదైతే సర్జరీ, ఆర్థ్రోస్కోపీ సర్జరీ తర్వాత చేస్తామో ఆ బోన్ టు టెండాన్ హీల్ అవటానికి కొంత టైం తీసుకుంటుంది. సో అట్లీస్ట్ ఒక 5 months to 6 months బెటర్ నాట్ టు ప్లే స్పోర్ట్స్ అని చెప్తాం. 6 months తర్వాత దే కెన్ గో బ్యాక్ టు స్పోర్ట్స్ నార్మల్లీ, దే కెన్ ప్లే, నో ఇష్యూ. ఈ 6 months పాటు మనకు వాళ్ళ స్పోర్ట్స్ దగ్గర నుంచి రిఫ్రెయిన్ చేసుకుంటే బెటర్. ఎస్, ఈ 6 months అండ్ మోర్ ఓవర్ సర్జరీ ఎంత ఇంపార్టెంట్, రీహాబిలిటేషన్ కూడా ఈ ఆర్థ్రోస్కోపీ తర్వాత అంతే ఇంపార్టెంట్.
దే హ్యావ్ టు డూ ఎ ప్రాపర్ రీహాబ్ వర్కప్ అండ్ దెన్ దే కెన్ గో నార్మల్ గా వాకింగ్ ఇట్లాంటివి చేసుకోవచ్చు, లాంగ్ స్టాండింగ్ అలాంటివన్నీ నార్మల్ fine. వాకింగ్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. Right. అండ్ ఆఫ్టర్ 3 months దే కెన్ గో ఫర్ జాగింగ్ అండ్ ఆల్. స్పోర్ట్స్ మాత్రమే ఒక 5 to 6 months ఆగి వెళ్ళమని చెప్తాం అన్నమాట. సరే, అసలు బేసికల్ గా సొసైటీలో అందరికీ అవేర్నెస్ పెరిగిపోతుంది అని అనుకుంటున్నాం, కానీ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆలోచిస్తే డాక్టర్లు కూడా చాలా మంది రీల్స్ ఎక్కువ చేస్తున్నారు సార్. డాక్టర్లు కూడా ఎక్కువ అవేర్నెస్ ఇస్తున్నారు సమాజంలో. ఏంటి సడన్ మార్పుకి కారణం? అందరూ అనుకుంటారు డాక్టర్స్ కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం తక్కువ అనుకుంటారు. Exactly. కానీ కాదు, డాక్టర్స్ కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది అని. అంటే ఏం లేదు, సింపుల్ ఈ బిజీ లైఫ్ లో ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి జస్ట్ ఒక ఆట విడుపు లాంటిది. ఎగ్జాక్ట్లీ, ఆట విడుపు లాంటిది. అంటే రోజంతా చేయము, ఎప్పుడో 2 weeks లో 3 weeks లో ఒక 1 to 1.5 hour కేటాయించి చేస్తుంటాం అనమాట. అది మీకు ఆట విడుపు, కానీ దట్ ఈస్ ఆల్సో స్టిల్ ఇన్ఫర్మేటివ్ టు అస్ కదా. మేము ఇంకా రీల్స్ చూసి చాలా నేర్చుకుంటూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఇలాంటిదే ఇంకొక కామన్ క్వశ్చన్. అంటే ఒకసారి మా ఫాదర్ కి ఏదో ఒంట్లో బాగాలేదు, రిపోర్ట్స్ ఏవో తీసుకొని ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయింది అని అంటే, సో కన్సర్న్ డాక్టర్ ని కలవడానికి వెళ్ళినప్పుడు we've been traveling to ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళామో అందరూ డాక్టర్స్ దేవర్ ఆన్ లీవ్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధించి. తీరా ఏంటి అని చూస్తే వాళ్ళకి ఏదో కాన్ఫరెన్స్ ఉందంట, అందరు కలిసి ఒకేసారి కాన్ఫరెన్స్ అని. సార్, ఈ కాన్ఫరెన్సెస్ కి వెళ్ళడం అంటే దిస్ ఇస్ ఆల్ ఫర్ సబ్జెక్ట్ అప్గ్రేడేషన్ లేకపోతే అసలు ఏం జరుగుతుంది ఆ కాన్ఫరెన్స్? డెఫినెట్లీ అంటే సబ్జెక్ట్ అప్గ్రేడేషన్ కాన్ఫరెన్స్ అనేది. ఇప్పుడు సపోజ్ కాన్ఫరెన్సెస్కి ఎందుకు వెళ్తాం, మనకి లేటెస్ట్ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి అనేది ఎంత మనం ప్రాక్టీస్ చేసి అవి చూసినా కానీ మనకు కొన్ని తెలియదు. మనకు కాన్ఫరెన్సెస్లో ఇప్పుడు ఒక సర్జరీలో నేను బెస్ట్ అయి ఉండొచ్చు, ఇంకో సర్జరీలో ఇంకొక డాక్టర్ బెస్ట్ అయి ఉండొచ్చు, తన వే ఆఫ్ ప్రెజెంటేషన్ అది మనం నేర్చుకొని వస్తే డెఫినెట్గా పేషెంట్కి హెల్ప్ అవుతుంది. ఇంకొకటి, కొత్తగా ఇంకేమన్నా ఇంప్లాంట్స్ వచ్చినాయా, లాట్ ఆఫ్ కంపెనీస్ విల్ బి దేర్, వాళ్ళ ఎగ్జిబిషన్ లాగా పెడతారు, కొత్తగా ఇంకేమన్నా ఇంప్లాంట్స్ వచ్చినాయా, ఇవన్నీ మనం కాన్ఫరెన్స్లో తెలుసుకుంటాం అనమాట. అందుకని ఒక డెఫినెట్గా మెడికల్ అనేది అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి, మనం మెడికల్ ఫీల్డ్లో అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. సో అందుకని కాన్ఫరెన్సెస్కి వెళ్తాం అనమాట. సో సర్జరీస్ ఏమేమి కొత్తగా వచ్చాయో కూడా మీరు అక్కడ తెలుసుకుంటారు. డెఫినెట్లీ అంటే థియరిటికల్ నాలెడ్జ్ లాగా మీకు అది హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ స్టెప్ ఇట్లా కూడా చేయొచ్చా, ఇందాక చెప్పినట్టు నేను ఒక దాంట్లో బాగుంటే ఇంకొక అతను ఇంకో దాంట్లో బాగా చేసి ఉండొచ్చు. డెఫినెట్ గా పేషెంట్ విల్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దట్స్ ఫర్ ద పేషెంట్ గుడ్ అంటారు. డెఫినెట్లీ ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అన్నట్టు, వాళ్ళు రీల్స్ చేసినా కాన్ఫరెన్స్ కి వెళ్ళినా అది కూడా పేషెంట్ బెనిఫిట్ కోసమే అన్నమాట. ఓకే సరే, కమింగ్ బ్యాక్ టు ఆ రెగ్యులర్ మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, ఈ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి వాకింగ్ చేయొచ్చా అండి? అసలు వాళ్ళు మోకాళ్ళ నొప్పులు వాకింగ్ చేస్తుంటే నొప్పి ఎక్కువ అవుతుంటే వి విల్ నాట్ అడ్వైస్. మామూలుగా రెగ్యులర్గా వాకింగ్ చేయమంటాం. ఆ వాకింగ్ చేస్తున్నప్పుడు పెయిన్ ఏదైతే ఎక్కువ అవుతుందో, సో విల్ అడ్వైజ్ దెమ్ నాట్ టు వాక్. వాళ్ళకి ఏంటంటే ఈ క్వాడ్రిసెప్స్ అనే మజిల్ స్ట్రెంగ్తన్ అవుతే చాలా వరకు పెయిన్ తగ్గుతుంది చాలా మందిలో. సో విల్ అడ్వైజ్ దెమ్ దట్ క్వాడ్రిసెప్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ అండ్ ఎక్సర్సైజ్ అవి సజెస్ట్ చేస్తాం అనమాట. అంటే నొప్పి రాకుండా ఉండడానికో తగ్గడానికో ఎక్సర్సైజ్ చేయమంటారు. ఎక్సర్సైజ్ చేస్తే నొప్పి వస్తుంది, అసలు వాళ్ళు అది చేయొచ్చా చేయకూడదు? అదో పెద్ద డౌట్. ఎనీథింగ్ దట్ అగ్రవేట్స్ పెయిన్ షుడ్ నాట్ బి డన్. దట్స్ సింపుల్ ఫండా. గాట్ ఇట్. సో మెట్లు ఎక్కడం, మెట్లు దిగడం, ఇవన్నీ అసలు మంచి ఎక్సర్సైజ్. మెట్లు ఎక్కడం దిగడం అంటే ఇట్ విల్ స్ట్రెంథన్. స్టెప్స్ ఎక్కడం దిగడం అనేది క్వాడ్రిసెప్స్ మజిల్స్, మన బోన్స్ ఇవన్నీ స్ట్రెంథన్ చేస్తాయి. బట్ ఎవరికైతే మోకాలు నొప్పులు అవి ఉంటాయో ఈ పెద్దవాళ్ళలో, వాళ్ళు మాత్రం అసలు స్ట్రిక్ట్లీ నాట్ టు క్లైంబ్ అండ్ డౌన్ ద స్టైర్స్, నాట్ టు సిట్ ఆన్ ద ఫ్లోర్. కాదు సార్, ఇదే చాలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఒక్కొక్కరు చెప్తారనిపిస్తుంది నాకు. ఇప్పుడు మా అపార్ట్మెంట్స్ లో 70-year-old ఒక ఆయన టకటక అసలు లిఫ్ట్ వాడరు, మెట్లే ఎక్కుతారు. అదే పని మనం చేస్తే, లేకపోతే మేము ఎవరైనా చేస్తూ ఉంటే, పెద్దవాళ్ళు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎక్కువగా మెట్లు ఎక్కి దిగితే అరిగిపోతాయి. ఎట్ ది యంగ్ ఏజ్ దే హ్యావ్ టు, అంటే అలా చేస్తేనే మనకి క్వాడ్స్ ఈ మజిల్స్ కానీ బోన్స్ కానీ స్ట్రెంథన్ అవుతాయి. సో till what age they have to do that? పర్టికులర్ ఏజ్ అనేది లేదు, కానీ అరౌండ్ ఈ 40 to 50 years వరకు మెట్లు ఎక్కచ్చు. వాళ్ళకి అసలు ఏ సిమ్టమ్స్ లేవు, అసలు నీ పెయిన్స్ అనేవే లేవంటే నార్మల్లీ విల్ అడ్వైజ్ దెమ్ టు. అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు హెల్దీగా ఉండి ఎలాంటి మోకాళ్ళ నొప్పులు లేకపోతే నడవడం వల్ల గానీ మెట్లు ఎక్కి దిగడం వల్ల గానీ అరిగిపోవు. ఇది అసలు ఒక తమ్ముడు మీరందరూ తెలుసు. చాలా మందిలో ఉండే అపోహ ఇది, ఎక్కువ దూరం నడిస్తే మాకు మోకాలు అరుగుతాయి అంటే నేను నడవచ్చా అని అడుగుతా ఉంటారు. అసలు ఏ ప్రాబ్లం లేనప్పుడు దే కెన్ హ్యాపీలీ వాక్.
దే కెన్ డూ దేర్ యాక్టివిటీ, రెగ్యులర్ యాక్టివిటీ నార్మల్గా చేయొచ్చు. అలాగే చాలా మంది పెద్దవాళ్ళు ఎస్పెషలీ షోల్డర్ పెయిన్ కానీ చేయి నొప్పి కానీ అనేవాళ్ళు, మేము చిన్నప్పుడు బోల్డ్ అంత పని చేసాం, అంట్లు తోమేమో, బట్టలు ఉతికాం, ఇల్లు ఉడిచాం, అందుకని మా జాయింట్లన్నీ అరిగిపోయాయి అని అంటుంటారు. ఇస్ దట్ ట్రూ అండి? యా, డెఫినెట్లీ ట్రూ. ఇప్పుడు ఏంటంటే మోర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు పడేసరికి మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్ కానీ ఇదేమో డెఫినెట్గా తగ్గింది అనొచ్చు. మన పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఇందాక మీరు చెప్పినట్టు బాగా అగ్రెసివ్గా వర్క్ చేసి వాళ్ళ బోన్ స్ట్రెంత్ కానీ మజిల్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉండేవి. అందుకని వాళ్ళకి అరౌండ్ 60s 70s వచ్చే వాళ్ళకి కూడా చాలా మందికి అసలు పెయిన్స్ కానీ ఏం నార్మల్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు పడి దీనివల్ల ఇంజురీస్ కూడా మోర్ ప్రోన్ అవుతున్నారు. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అదే అంటున్నాను సార్, అంటే ఎక్కువ వాడితే ఆ జాయింట్ అరుగుతుంది అనడానికి రిలేషన్ ఉందా? దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. నో. సో ఎక్కువ పనులు చేసినా సరే ఆ జాయింట్ అరిగిపోదు. మెట్లు ఎక్కి దిగినా ఎక్కువ నడిచినా ఆ జాయింట్ అరిగిపోదు. మీరు హ్యాపీగా ఉండొచ్చు ఆ విషయంలో. సరే, ఒబేసిటీకి జాయింట్స్ కి కనెక్షన్ ఏంటండి? ఒబేసిటీ విత్ బోన్ హెల్త్ ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా ఒబేసిటీ విల్ కాజ్ మోర్ ఎఫెక్ట్ ఆన్ ది జాయింట్స్. అంటే ఒబేస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మోకాళ్ళ మీద 3 to 4 times ప్రెజర్ ఎక్కువ పడుతుంది. డెఫినెట్గా పడుతుంది. సో అందుకే ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు మోకాళ్ళ నొప్పులని ఎవరైనా వస్తే వాళ్ళు కనుక ఒబేస్గా ఉంటే ఫస్ట్ మేము చేసే అడ్వైజ్ వెయిట్ రెడ్యూస్ అవ్వండి. ఈవెన్ యంగ్ పర్సన్స్లో కూడా ఈ లెగమెంట్ ఇంజురీస్ ఏదైతే అవుతా ఉంటాయో వాళ్ళలో కూడా మేము ఫస్ట్ అడ్వైజ్ చేసేది, ఈవెన్ దో ఇఫ్ వి డూ ద సర్జరీ ఇమ్మీడియట్లీ విల్ టెల్ దెమ్ టు రెడ్యూస్ యువర్ వెయిట్. అంటే ఒబేస్ గా ఉంటే జాయింట్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. డెఫినెట్గా పడుతుంది. కాబట్టి ఒళ్ళు తగ్గించుకోవాలి. అది ఎన్ని రకాలుగా అడ్వాంటేజెస్ ఒళ్ళు తగ్గడం వల్ల అన్ని రకాలుగా అడ్వాంటేజెస్. అబ్సల్యూట్లీ. సరే, ఇప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తూ ఉంటారు కదా మీరు. ఒక 2.5 months బ్యాక్ మా ఫాదర్ కి 2 మోకాళ్ళ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. సో నాకు తెలిసి ఒక 10 ఏళ్ల నుంచో 15 ఏళ్ల నుంచో ఆయన మోకాళ్ళ నొప్పులని బాధపడడం. హీ బీయింగ్ అ డాక్టర్, డెస్పైట్ బీయింగ్ అ డాక్టర్, నాకు తెలుసులే ఎప్పుడు వెళ్ళాలో, నాకు తెలుసులే అని వెళ్ళడం. ఆఖరికి ఎక్స్రే తీసుకెళ్ళి ఒక ఆర్థోపెడిషన్ దగ్గర తీసుకెళ్తే అసలు ఈయన క్లాసిక్ ఎగ్జాంపుల్, ఇంకా సర్జరీ చేయాల్సిందే, లేకపోతే ఎప్పుడు విరిగిపోతాయో తెలియదు ఆ బోన్స్, అంత డెలికేట్ అయిపోయా అని అన్నారు. సో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి కండిషన్ ఆఫ్ ద పేషెంట్ ని పరిమాణంగా తీసుకోవాలా, లేకపోతే ఏజ్ ని మనం బేసిస్ గా తీసుకోవాలా సర్జరీకి? ఇక్కడ 2 things. ఫస్ట్, విల్ నాట్ ట్రీట్ ద ఎక్స్రే. మెయిన్ మనం చూసేది ఏంటంటే పేషెంట్ పెయిన్, సివియర్ పెయిన్. ఓన్లీ ఎక్స్రే చూసి మనం డిసైడ్ చేయం. పేషెంట్ సివియర్ పెయిన్, పేషెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్, 10 నిమిషాలు నిలబడలేకపోతున్నారు, పడుకున్నా కానీ బాగా ఇబ్బందిగా ఉంది, కూర్చున్నా కానీ బాగా ఇబ్బందిగా ఉంది, ఎక్స్రేలో గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ బాగా అరిగిపోయింది అంటే అప్పుడు డెఫినెట్లీ దే హ్యావ్ టు గో ఫర్ ఎ నీ రీప్లేస్మెంట్. ఇంకోటి ఏజ్ లిమిట్ అంటారా? ఇప్పుడు ఇదివరకు 30 ఏళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి కదా. ఎగ్జాక్ట్లీ. దీంట్లో 2 types ఉన్నాయి. ఈ ఫీమేల్స్ లో 40 to 50 years వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళల్లో కొంతమందికి ఏంటంటే ఎక్కువ శాతం మందికి ఒక సైడే మోకాలు అరుగుతుంది, మీడియల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ అంటాం. సో వాళ్ళకి రీప్లేస్మెంట్ చేయకుండా హైటిబెల్ ఆస్టియోటమీ అంటే ఆ జాయింట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం స్పేస్ తీసుకొచ్చి చిన్న ప్లేట్ లాంటిది వేస్తాం అనమాట. అట్లీస్ట్ ఇట్ విల్ సర్వైవ్ అరౌండ్ 12 to 15 years. సో వీ కెన్ ప్రొలాంగ్ ది నీ రీప్లేస్మెంట్. ఇంకా ఈ రుమటాయిడ్ కీళ్ళవాతం వీళ్ళల్లో అంటారా, జాయింట్ కంప్లీట్గా అరిగిపోతే ఇంక వాళ్ళ ఏజ్ లిమిట్ ఏం లేదు, ఈవెన్ 45 and 50 ఆల్సో హ్యావ్ టు గో ఫర్ రీప్లేస్మెంట్. సో నీ రీప్లేస్మెంట్ కి ఏజ్ ఇస్ నాట్ ది క్రైటీరియా ఎట్ ఆల్. ద పేషెంట్ కండిషన్ అండ్ ద పెయిన్ బేరింగ్ కెపాసిటీ ఇస్ ది క్రైటీరియా. ఓకే, గాట్ ఇట్. అండ్ చాలా మంది అండి ఈ మోకాళ్ళ నొప్పులకి కానీ నడుము నొప్పికి కానీ అదొక చిన్న పెయిన్ కిల్లర్ అయినా సరే ఓ టాబ్లెట్ వేసుకున్నాము అంటే మనకి లోపల ఏదో జరిగిపోతుంది, మొహం ఉబ్బిపోయింది, నిద్ర పట్టట్లేదు, మేము చక్కగా కాపడం పెట్టుకుంటాం అని అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అది ఉప్పు కాపడం కావచ్చు, వేడి నీళ్ళు కాపడం కావచ్చు. సో ఇట్లా హాట్ ప్యాక్స్, ఐస్ ప్యాక్స్, కొంతమంది హీట్ ప్యాక్స్ పెట్టుకుంటారు, కొంతమంది కోల్డ్ ప్యాక్స్ పెట్టుకుంటారు. అసలు డస్ దే రియలీ సాల్వ్ ది ప్రాబ్లమ్? డెఫినెట్లీ దే విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఎప్పుడు హాట్ ప్యాక్స్ పెట్టుకోవాలి, ఎప్పుడు కోల్డ్ ప్యాక్స్ పెట్టుకోవాలి, ఇది చాలా మందికి తెలియదు. ఇప్పుడు సపోజ్ దేని ఇంజురీ అయింది, మన మోకాళ్ళు స్వెల్లింగ్ కానీ లేదంటే చెయ్యి స్వెల్లింగ్ కానీ ఏదో సంథింగ్ స్వెల్లింగ్ వచ్చింది, అక్కడ మనం ఐస్ ప్యాక్స్ పెట్టుకోవాలి. ఎనీథింగ్ ఎక్యూట్ జరిగిన వెంటనే ఐస్ ప్యాక్స్ పెట్టుకోవాలి. సో అది ఏం చేస్తుంది, ఇట్ విల్ వాసో కన్స్ట్రిక్ట్, అంటే ఆ వాపును అదంతా తగ్గించేస్తుంది అనమాట. చాలా మంది ఏం చేసే మిస్టేక్ ఏంటంటే రివర్స్ చేస్తారు, పడంగానే వస్తారు
సార్ నిన్న పడ్డాం సార్, రాత్రి అంతా వేడి నీళ్ళు కాపురం పెట్టాం. ఆ వేడి నీళ్ళు పెడితే ఏమవుతుందంటే ఆ హార్ట్కి బ్లడ్ సప్లై ఇంకా ఎక్కువైపోయి వ్యాసో డైలటేషన్ జరిగి వాపు ఇంకా పెరుగుతుంది. దట్స్ ద మోస్ట్ కామన్ మిస్టేక్ పీపుల్ విల్ డూ. మరి హాట్ ప్యాక్స్ ఎప్పుడు పెట్టుకోవాలి? క్రానిక్, ఇప్పుడు సపోజ్ ఈ మోకాలు నొప్పి, దీర్ఘకాలిక నొప్పులు అంటారు వాటికి, ఈ మోకాలు నొప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి, లేదంటే ఈ షోల్డర్ పెయిన్, ఎప్పటి నుంచో షోల్డర్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే హాట్ బ్యాగ్ పెట్టుకోవాలి. టాబ్లెట్లు వాడకుండా ఈ హాట్ ప్యాక్ లేకపోతే కోల్డ్ ప్యాక్ వర్కౌట్ అవుతుందా అండి? సమ్ మైనర్ ఇంజురీస్ కి డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. సూపర్, డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. వెరీ గుడ్ కోల్డ్ ప్యాక్స్ అండ్ హాట్ ప్యాక్స్. ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి యూజువల్ గా చెప్తుంటారు కదండి, మాకు గుజ్జరిగిపోయిందండి అని అంటుంటారు. కొంతమంది ఏమో ఆ గుజ్జు ఫామ్ అవ్వడం ఇస్ హైలీ ఇంపాసిబుల్ అంటారు, కొంతమంది ఏమో పిఆర్పితో దట్ ఈస్ పాసిబుల్ అంటారు, మరి కొంతమంది ఏమో టాబ్లెట్స్ తో ఇట్ ఈస్ హైలీ పాసిబుల్ అంటారు. ఏది నిజం సార్? ఇది కాంట్రవర్సీ అండి. దిస్ ఇస్ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్. గుజ్జు ఫామ్ అవటం అనేది ప్రూవ్ అవ్వలేదు యాక్చువల్గా. మనం ఏదైతే ఈ కొలాజన్ ట్యాబ్లెట్స్ ఇస్తామో, గ్లూకోజమైన్స్, కాండ్రాయిటిన్స్ ఇవన్నీ ఇస్తామో, జస్ట్ సపోర్టివ్ థెరపీ, అంతేగాని కొత్త గుజ్జు వస్తుందని కాదు. కొత్త గుజ్జు రాదా ఫైనల్ గా? రాదు. ఈ పిఆర్పిస్ ఇవి కూడా ఏంటంటే ఎర్లీ స్టేజ్ లో కొంతవరకు పనిచేస్తాయి. ఏదైతే ఈ స్టేజ్ లాస్ట్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉందో, నీ ఆర్థరైటిస్ అసలు పనిచేయవు. బోన్ ఆన్ బోన్, ఎముక రాసుకుని మోకాలు పూర్తిగా అరిగిపోయి వంకర్లు వచ్చేసినవి ఉన్నాయో వాళ్ళకి అసలు పనే చేయవు పిఆర్పిస్ కానివి. సరే, ఇప్పుడు ఈ గుజ్జు ఫార్మేషన్ గురించి మాట్లాడుకుంటుంటే మనం, అంటే మనకి ఏ స్టేజ్ లో తెలుస్తుందండి? ఒక ఎక్స్రేలో తెలిసిపోతుందా, లేకపోతే ఒక ఎంఆర్ఐ తీయించాలా? ప్రతిసారి ఎంఆర్ఐ తీయించాలి అంటే అసలు సేఫా? రేడియేషన్ అంటారు, చాలా చెప్తూ ఉంటారు. ఎక్స్రేలో తెలుస్తుంది, బట్ ఎంఆర్ఐ ఎప్పుడు తీయించాలి అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ లిగమెంట్ ఇంజురీస్ కానీ, ఈ మెనిస్కల్ టేర్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మనకి ఎంఆర్ఐలోనే తెలుస్తాయి అనమాట. ఎంఆర్ఐ అనేది కంప్లీట్లీ సేఫేనా? ఎంఆర్ఐ కంప్లీట్లీ సేఫ్. ఎంఆర్ఐకి ఎక్స్రేకి ఉన్న రేడియేషన్ కూడా ఏముండదు. ఎక్స్రేనే పవర్ఫుల్. ఎక్స్రేకి రేడియేషన్ ఉంటుంది, ఎంఆర్ఐకి దెర్ విల్ నాట్ బి ఎనీ రేడియేషన్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరికైతే హార్ట్లో పేస్ మేకర్స్ ఉంటాయో, బ్రెయిన్లో ఎన్యూరిజం క్లిప్స్ ఉంటాయో, అండ్ ప్లేట్స్ ఉంటాయి, బాడీలో ప్లేట్స్ ఉంటాయి, వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట. సో ఆ లోపల వేసిన ప్లేట్స్ ఎంఆర్ఐకి కంపాటబులా కాదా అవి చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ పేస్ మేకర్ ఏదైనా ఉంటే అది ముందే చెప్పాలి. పేస్ మేకర్ ఉన్న వాళ్ళు చెప్పి దాన్ని ఆఫ్ చేయించుకొని ఎంఆర్ఐ చేయించుకోవాలి. ఓ, అలా ఆ పర్టికులర్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసెస్ వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి, కానీ ఇట్ ఇస్ నాట్ దట్ ఇస్ అన్సేఫ్ ఫర్ దెమ్. పేస్ మేకర్ ఉన్న వాళ్ళు మాత్రం వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. డెఫినెట్లీ దే హ్యావ్ టు గో. ఆ కార్డియాలజిస్ట్ ఎక్కడైతే పేస్ మేకర్ వేయించుకున్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ పేస్ మేకర్ ఆఫ్ చేయించుకొని వెళ్ళి ఎంఆర్ఐ చేయించుకోవాలి. ఓకే, బట్ అదర్వైజ్ నార్మల్ పీపుల్ కి అయితే నార్మల్ పీపుల్ కంప్లీట్లీ సేఫ్. అది కూడా ఈ హార్ట్ పేషెంట్స్ కూడా కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ తో దే కెన్ స్టిల్ గో అహెడ్ విత్ ది ఎంఆర్ఐ. పేస్ మేకర్స్ ఉన్న వాళ్ళు ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని ఆ పేస్ మేకర్ ని ఆఫ్ చేయించుకొని వెళ్ళాలి. అచ్చా, ఓకే, బట్ అదర్వైజ్ ఇట్ ఇస్ సేఫ్. గాట్ ఇట్. సరే, ఇప్పుడు కోవిడ్ తర్వాత లేదా కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళలో కానీ, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కానీ హిప్ పెయిన్ ఇదివరకుతో పోల్చుకుంటే మాకు ఇప్పుడు ఇంకా ఎక్కువైంది అని అంటున్నారు. అంటే ఆ కోవిడ్ కి హిప్ పెయిన్ కి సంబంధం ఉందా అండి? అంటే ఈ స్టడీస్ ఇంకా జరుగుతున్నాయి, కంప్లీట్ గా ప్రూవ్ అవ్వలేదు. కానీ ఏదైతే ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం, అంటే ఆ హిప్ జాయింట్ బాల్ కి బ్లడ్ సప్లై తగ్గిపోవటం అనమాట. ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ కోవిడ్ తర్వాత ఎక్కువైనాయి, డెఫినెట్ గా ఎక్కువైనాయి. అది స్టీరాయిడ్ వల్ల, కోవిడ్లో స్టీరాయిడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల, లేదంటే ఎందుకు అనేది స్టిల్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. సో దానికి ఇంకా రిలేషన్ ఏంటి అనేది మనకు తెలియదు, బట్ డెఫినెట్ గా కోవిడ్ తర్వాత అయితే ఈ హిప్ ప్యాథాలజీ పెరిగింది. సో పాపం వాళ్ళు తెలుసో తెలియకో దే రిపోర్టింగ్ అన్న జెన్యూన్ కేసు ఓన్లీ. నొప్పి అయితే ఉంటుంది పాపం వాళ్ళకి, అది ఎందుకు అన్నది ఇంకా రీసెర్చ్ జరుగుతుంది అంటున్నారు. ఓకే, గాట్ ఇట్. సరే, ఇప్పుడు జిమ్ కి వెళ్ళి వెయిట్లు ఎత్తేసి స్ట్రెంత్ ట్రైనింగ్, అందరూ మజిల్ డెవలప్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ ఆన్ యువర్ మజిల్, ఇట్లా అంతా చెప్తున్నారు కదా. ఆ స్ట్రెంత్ ట్రైనింగ్ పార్ట్ పక్కన పెడదాం, బట్ బేసిక్ ట్రెడ్మిల్ వర్సెస్ క్రాస్ ట్రైనింగ్, ఇఫ్ యూ హావ్ టు కంపేర్, రెండిట్లో ఏది బెటర్ అండి? ట్రెడ్మిల్ వర్సెస్ క్రాస్ ట్రైనర్ అంటే క్యాలరీ బర్నింగ్ వచ్చేసి థ్రెడ్మిల్ వర్సెస్ క్రాస్ ట్రైనర్కి చెప్తే, అండ్ డిపెండ్స్ ఆన్ ది, అంటే మనం ఎంత పెట్టుకుంటున్నాము, ఇంక్లైన్లో నడుస్తున్నామా లేదంటే నార్మల్గా నడుస్తున్నామా థ్రెడ్మిల్ మీద. ఇంకోటి క్రాస్ ట్రైనర్, అది ఏ లెవెల్లో పెట్టుకుంటున్నాము. ఇక్కడ థ్రెడ్మిల్ ఒక ఏజ్ తర్వాత ట్రెడ్మిల్ డెఫినెట్గా సేఫ్ కాదు. కాదు, ఎవరికైతే నీ పెయిన్స్ ఉన్నాయో
వాళ్ళకైతే అసలు ట్రెడ్మిల్ అంటే అడ్వైస్ చేయం. ఇంక్లైన్ పెట్టుకోకపోతే సేఫా? లేదు ఎవరికైతే నీ పెయిన్స్ ఉన్నాయో వాళ్ళకైతే ట్రెడ్మిల్ అడ్వైస్ చేయం అసలు. మామూలుగా అయితే క్యాలరీ బర్నింగ్ వచ్చేసి ఒక 100 క్యాలరీస్ డిఫరెన్స్ ఉంటుంది ట్రెడ్మిల్ కానీ క్రాస్ ట్రైనర్ కి. క్రాస్ ట్రైనర్ లో ఎక్కువ బర్న్ అవుతాయి అంటారా? ట్రెడ్మిల్ లో కొంచెం ఎక్కువ బర్న్ అవుతాయి. ఓకే. క్రాస్ ట్రైనర్ ఎందుకు సేఫ్ అండ్ ట్రెడ్మిల్ కంటే ఎందుకు బెటర్ అంటే అది కోర్, అప్పర్ బాడీ, లోయర్ బాడీ, హ్యాండ్స్, ఎవ్రీథింగ్ ఇంపాక్ట్ ఉంటుంది క్రాస్ ట్రైనర్ లో. థ్రెడ్మిల్ లో ఓన్లీ మన లోయర్ బాడీ, ఈ హ్యామ్స్, క్వాడ్స్ ఇంతవరకే ఇంపాక్ట్ ఉంటుంది. వేరే క్రాస్ ట్రైనర్ వచ్చేసి మొత్తం అప్పర్ బాడీ, లోయర్ బాడీ, ఎవ్రీథింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. 18 years లోపున్న పిల్లలు జిమ్ కి వెళ్తే క్రాస్ ట్రైనర్ చేయకూడదు అని ఎందుకంటారు మరి? అలా ఏం లేదు, చేయొచ్చు. బట్ థ్రెడ్మిల్ అయితే కనుక రన్నింగ్ అది చేస్తాం కాబట్టి మోర్ ఇంపాక్ట్ యంగ్ పీపుల్ కి. అంటే యంగ్స్టర్స్ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ Yes. ట్రెడ్మిల్ అంటారు. అదే కొంచెం మిడిల్ ఏజ్, అప్పర్ మిడిల్ ఏజ్ అని అంటే వాళ్ళకి క్రాస్ ట్రైనింగ్ క్రాస్ ట్రైనర్ బెటర్. ఇట్ విల్ సపోర్ట్ బోత్ అప్పర్ బాడీ అండ్ లోయర్ బాడీ వర్కౌట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే, థ్యాంక్ యూ మేడం.